ఇక ఇది అతిపెద్ద వార్త. సుంకం సంకటం, అమెరికా ఉత్పత్తులపై భారత్ జీరో టారిఫ్, బాంబు పేల్చిన ట్రంప్, ఇండియాను ఇరకాటంలో పెడుతున్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు, టారిఫ్పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి జయశంకర్, భారత్ నుంచి బయటపడండి యాపిల్ సంస్థకు ట్రంప్ సూచన, పాకిస్తాన్తో అంటగాగుతున్న తుర్కియాకు క్షిపణుల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్. చూడు ఎన్ని రకాలుగా మనల్ని బంధించాలో అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తుంది అమెరికా. మనల్ని జీరో అన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రపంచం ముందట. ఇంకా ఓ విధంగా చెప్పాలంటే మోడీ గారిని ఇంటర్నేషనల్ బజార్లో వచ్చి వెధవ అనే కాడికి తీసుకొచ్చింది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్తున్నదే. టారిఫ్ లాంటి ఏంది దీని సంగతి చెప్తా. భారత్ మీద ట్రంప్ కక్ష కట్టినట్టే కనిపిస్తున్నది. గురువారం ఒక్కరోజే 3 విషయాల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్ను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. వాణిజ్యం కావాలా వద్దా అని బెదిరించి భారత్ పాక్లను కాల్పుల విరమణపై అంగీకరించేలా చేశామని చెప్పుకున్న ట్రంప్ ఆయన చెప్తున్న వాణిజ్యం ఏమిటో మెల్లమెల్లగా వెల్లడిస్తూ వస్తున్నాడు. అమెరికా ఉత్పత్తులపై జీరో టారిఫ్కు భారత్ అంగీకరించిందంటూ ట్రంప్ గురువారం మరో బాంబు పేల్చాడు. దీంతో అబ్బే అలాంటిది ఏమి లేదు, ఇంకా ఖరారు కాలేదు అని జయశంకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంతటితో ఆగకుండా భారత్ నుంచి బయటపడాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు ట్రంప్ నేరుగా సూచించారు. అన్నిటికీ మించి ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్కు అన్ని విధాల సహాయపడి భారత ప్రజల తీవ్ర ఆగ్రహానికి కారణమైన తుర్కియాకు అమెరికా మద్దతుగా నిలిచింది. తుర్కియాకు క్షిపణులు విక్రయించేందుకు ట్రంప్ ఒప్పందం చేసుకోవడం అగ్నికి మరింత అజ్జం పోసినట్టు అయింది. ఇక్కడ చూడండి, మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు అంటే మోడీ కాదు, ట్రంప్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఎవడన్నా భార్యాభర్తలు ఉంటారు. భార్యాభర్తలు ఉంటే భార్య ఎవరి మాట వినాలి? భర్త మాట వినాలి. ఈ దేశ ప్రజల ఆగ్రహానికి తగ్గట్టుగానే యుద్ధం చేస్తామని చెప్పిండు మోడీ గారు. ఎవరి మాట విన్నారు? ట్రంప్ మాట విన్నాడు.